హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం ఒక స్పెషల్ రోటి పచ్చడి తీసుకొచ్చేసాను. అది వంకాయ టమాటో రోటి పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎన్ని కర్రీస్ ఉన్నా ఒక్క రోటి పచ్చడి ఉంటే సరిపోతుంది కదా. కొంచెం రోటి పచ్చడి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రోటి పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఈ రెసిపీకి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే దాంట్లో ధనియాలు, జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి. కొంచెం మెంతులు, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మిగిలినవన్నీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. అలాగే దీంట్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఎండుమిర్చి వచ్చేసి ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం వీటిని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. సో నేను అన్ని బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని దీంట్లో నేను వంకాయ ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాను. సో వంకాయలు వచ్చేసి నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. వంకాయలు చక్కగా మనం ఫ్రై చేసేసుకోవాలి. అంటే మనకి మగ్గిపోవాలన్నమాట. మరి ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు, చక్కగా మగ్గిపోతే సరిపోతుంది. ఇలా మగ్గిపోయిన దాంట్లో నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. నార్మల్ సాల్టే, క్రిస్టల్ సాల్ట్ కాదు. సో సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనకి మరి కొంచెం మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాము. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం టమాటోలు వేసుకుంటున్నాను. టమాటాలు వచ్చేసి 1 కప్ అండి. సేమ్ మనం 1 కప్ వంకాయలు తీసుకుంటున్నాం కదా, అలాగే 1 కప్ టమాటోలు. సో టమాటోలో కొంచెం ఇలా వాటర్ వస్తున్నప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. అలాగే దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. ఇందాక నార్మల్ సాల్ట్ వేసుకున్నాను కదా, సో చూసి వేసుకోండి. సో ఇలా అన్నీ దగ్గరికి వచ్చేసినాయి కదా. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా మగ్గించుకోవాలన్నమాట. సో కొత్తిమీర వేసుకుంటే పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో నేను కొంచెం షుగర్ వేస్తున్నాను. 1/4 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఇలా షుగర్ వేయడం వల్ల మనకి పులుపు ఇదంతా చక్కగా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల రోటి పచ్చడి మరింత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదండి. 1 బై 1 వేసుకుని మనం చక్కగా ఈ రోట్లో కుమ్మేసుకుందాము. సో ఫస్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని మనం దంచేసుకోవాలి. అలాగే దీంట్లో ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే దీంతో పాటు కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి వచ్చేసి ఒక పెద్ద వెల్లుల్లి రబ్బ వేసుకుంటున్నాను. మనం పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని చక్కగా మెత్తగా చేసేసుకోవాలి. సో ఇలా అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని మనం చక్కగా దంచేసుకుందాము. మనం ఎంత సేమ్ ప్రాసెస్ చేసి మిక్సీలో వేసినా కూడా రోటి పచ్చళ్ళలో చేసిన టేస్టే వేరేగా ఉంటుందండి. అంత రుచిగా ఉంటుంది. మీకు ఇలాంటి చిన్న రోల్ అవైలబుల్గా ఉంటే మాత్రం ఎప్పుడైనా ఇలా రోట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా అద్భుతంగా వస్తుంది పచ్చడి. ఇంట్లో వాళ్ళు కూడా అంటారు చాలా డిఫరెంట్గా, చాలా బాగుంది, అథెంటిక్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. అలాగే నేను టమాటో ముక్కలు వేసేసుకొని అలాగే దాంతోపాటు ఒక ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నానండి. పచ్చి ఉల్లిపాయ, మనం ఎక్కడ ఫ్రై చేయలేదు, జస్ట్ ఒక పచ్చి ఉల్లిపాయను వేసుకున్నాను. 2 ఉల్లిపాయలను చిన్న సైజు వేసేసుకొని మనం పచ్చడి నూరేసుకుంటున్నామండి. సో ఇలాగా ఉల్లిపాయ వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకే కాదు, మనకి దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. సో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి, పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. సో అంతే అండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకొని వంకాయ టమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం కొంచెం తాలింపు పెట్టుకుంటామన్నమాట. సో ఇలా తాలింపు పెట్టుకోవడం వల్ల ఈ టేస్ట్ అనేది మరింత ఎన్హాన్స్ అవుతుంది. సో దానికోసం ఇంకొక ఫ్రై ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు
మినపప్పు కూడా వేసుకుంటున్నానండి. మనం జనరల్గా యూజ్ చేసే తాలింపు సరుకులే. అలాగే దీంట్లో ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను. దీంతో పాటు ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల ఈ పచ్చడి మరింత టేస్ట్గా ఉంటుందండి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని దాంట్లో వేసేసుకుని ఒక 2 మినిట్స్ స్టవ్ ఆన్లో ఉంచుకుని తీసేసుకోవడమే. సో అంతే అండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని వంకాయ టమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరి మా రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.